స్వప్న క్లిక్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీలో కార్యకర్తలే అధినేతలు, రైట్ రాయల్ గా బతకాలి, రాజకీయ పోరాటాలు చేశా కానీ నేరగాళ్లతో యుద్ధం నాకు కొత్తేనన్న సీఎం చంద్రబాబు నాయుడు. మంగళగిరిలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ రేపటి నుంచి 2 రోజుల పాటు క్రికెట్ హంగామా, 40,000 సామర్థ్యంతో కొత్త స్టేడియం. మంగళగిరిని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం ఎంపీ సానా సతీష్. ఒంగోలులో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు. పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుందన్న ఎంపీ మాగుంట మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి. మంత్రులు సంధ్యారాణి సవితపై పుష్ప శ్రీవాణి ఫైట్, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ధ్వజం. వైసీపీ గొడ్డలి పార్టీ అయితే మీది కిల్ పార్టీనా అంటూ డిప్యూటీ సీఎం సూటి ప్రశ్న వేశారు. ఇక డీటెయిల్స్ చూస్తే, మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణ తరగతుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కాఫీ కబుర్లు ముచ్చటించిన ఆయన వైసీపీ తీరుపై నిప్పులు చెరగారు. వైసీపీని ఒక కిల్లర్ పార్టీగా అభివర్ణించిన చంద్రబాబు అరాచక శక్తులతో రాజకీయం చేయాల్సిన పరిస్థితి రావడం తన జీవితంలోనే కొత్తగా ఉందని వ్యాఖ్యానించారు. కడపలో దస్తగిరి హత్య నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగింపు వరకు అన్ని అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు తమ సొంత మనుషులనే చంపుకొని కూటమి ప్రభుత్వంపై నేరం నెట్టేస్తున్నారని మండిపడ్డారు. ఆస్తి కోసం కన్న తల్లిని తోబట్టువును కోర్టుకు ఈడ్చిన జగన్ మనస్తత్వంపై ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలే పార్టీకి అధినేతలని, ప్రతి ఒక్కరూ నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా సైకో ప్రచారాలను తిప్పికొట్టాలని కేడర్కు సీఎం సూచించారు. మంగళగిరిని అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్ గా మారుస్తామని ఏసీఏ సెక్రటరీ ఎంపీ సానా సతీష్ అన్నారు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో మంగళగిరిలో టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. భారీ స్క్రీన్ల ద్వారా స్టేడియం అనుభూతిని కలిగిస్తూ 4 ఐపీఎల్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో అమరావతిలో త్వరలోనే 40,000 మంది సామర్థ్యంతో సరికొత్త స్టేడియం నిర్మిస్తామని, జూన్ 5లోపు స్టేడియం రోడ్ల పనులన్నీ పూర్తి చేస్తామని సానా సతీష్ స్పష్టం చేశారు. ఈరోజు మనం మంగళగిరి నియోజకవర్గంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ జరపడం చాలా సంతోషదాయకం. ఇది ఇక్కడ మనం 2 రోజుల పాటు 25, 26 4 మ్యాచ్లు ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ని మంగళగిరికి కేటాయించిన బీసీసీఐ వారికి, ప్రత్యేకంగా జైషా గారికి, సైక్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ ఈ ఏర్పాట్ల విషయంలో సహకరించిన మంగళగిరి ప్రజలందరికీ కూడా, ఇది మంగళగిరి ప్రజలని నేను ఒకసారి
మంగళగిరి ప్రీమియర్ లీగ్ చూడటానికి వచ్చినప్పుడు ఈ ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని చూసాం. ఒక చిన్న టోర్నమెంట్ చూడటానికి 5,000 నుంచి 10,000 మంది వస్తున్నారు. ఇక్కడ ప్రీమియర్ లీగ్ టెలికాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ఇదే విషయాన్ని బీసీసీఐకి తెలియజేయగా వాళ్ళు ఈ 4 మ్యాచెస్ అందరూ వీక్షించడానికి దీంట్లో ఐపీఎల్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి పెద్ద పెద్ద స్క్రీన్స్తో వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ డిఫరెంట్ స్పోర్ట్సింగ్ అట్మాస్ఫియర్ ఎలా అయితే స్టేడియంలో ఉంటుందో ఆ విధంగా కలెక్ట్ చేయడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు చేయడానికి సహకరించిన మంగళగిరి ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మంగళగిరి ప్రజల్లో ప్రత్యేకంగా తెలియజేసింది ఏమనగా వీళ్ళలో చాలా క్రీడా స్ఫూర్తి ఉంది. ప్రతి సంవత్సరం జరిగే మంగళగిరి ప్రీమియర్ లీగ్లో 160-150 టీంలు పాల్గొంటున్నాయి. అదేవిధంగా మంగళగిరి వాలీబాల్ టోర్నమెంట్, మంగళగిరి బ్యాడ్మింటన్ టోర్నమెంట్, మంగళగిరి కబడ్డీ టోర్నమెంట్ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనం ఒక క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఇటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంతమంది క్రీడాకారులు ఇంతమంది ఉన్నారు మంగళగిరిలో, ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము బీసీసీఐ వారికి రిక్వెస్ట్ చేసి 4 మ్యాచ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 4 మ్యాచ్లు వీక్షించడానికి వచ్చిన జనాల కోసం, ఎవరైతే వస్తారో పబ్లిక్ అందరి కోసం కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు, వాటర్ కానీ ఏ విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ మ్యాచ్లని ఇక్కడ వీళ్ళు వీక్షించే మ్యాచ్లని వీళ్ళు ప్రత్యేకంగా వీక్షించడాన్ని స్టార్లో కూడా లైవ్ చేస్తారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ కూడా ఎవరెవరు చూస్తున్నారో వీళ్ళందరినీ కూడా స్టార్లో లైవ్ చేస్తారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్లో మంగళగిరి ప్రజలు ఆనందం వెల్లబుచ్చుతారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన, ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి అవకాశం ఇచ్చిన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణలు తీసుకువస్తున్నాయని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే దేశం బాగుపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ రాజాబాబు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ సిబ్బంది మొత్తానికి కూడాను పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏప్రిల్ 24వ తేదీన ఈ పంచాయతీరాజ్ చట్టానికి చట్టబద్ధ కల్పించడం ద్వారా ఆ దినాన్ని, ఆ రోజున మనం పంచాయతీరాజ్ని దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు పూర్తి స్థాయిలో మన గ్రామ స్వరాజ్యాన్ని, గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు మనం ముందు తీసుకెళ్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్లో కూడా 3 అంచెల వ్యవస్థ కంటే గ్రేడింగ్స్ కూడా మార్చారు. మన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారి ఇవన్నీ కూడా క్లియర్గా చేయడం జరిగింది. రూరల్ పంచాయతీలు ఏవైతే పెద్ద పంచాయతీలు ఉన్నాయో అవి రూరల్ పంచాయతీలు, దానిలో అర్బన్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్తో పాటు శానిటరీ లాంటి సిబ్బందిని పెట్టి ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని, ఆ తర్వాత గ్రేడ్ 1, ఆ తర్వాత గ్రేడ్ 2లో మిగిలినటువంటి పంచాయతీలన్నీ పెట్టి సమగ్ర మార్పులు తీసుకురావడమే కాకుండా మన ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మనకి 10,000 పైగా ప్రమోషన్లు ఇవ్వడం అనేది కూడా చాలా గొప్పగా జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. వర్టికల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంటే, బట్ ఇట్ విల్ నాట్ సస్టైన్ లాంగర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లర్ని నువ్వు స్ట్రైట్గా పైగంట కట్టుకుంటా పోతే దెన్ సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత బికాస్ ద బేస్ ఈజ్ నాట్ దేర్, ఇటో అటో కూడా పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ ఒక టౌన్ కానీ లేకపోతే పట్టణం కానీ వర్టికల్ డెవలప్మెంట్ ఉండి అక్కడి నుంచి వచ్చినటువంటి రిసోర్సెస్ హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని అనుకుంటే కనుక అది సస్టైన్ కావాలి. సో అదే కాకుండా విలేజ్లో కూడా లైక్ ఫౌండేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటే ఎదిగినప్పుడు కూడా ఆటోమేటిక్గా దాని సపోర్ట్ కూడా ఉంటుంది అనేది జస్ట్ ఎలాగా మనకి సహజమైనటువంటి ఆలోచన. ఆ విధంగానే ఈ పంచాయతీరాజ్ అంటే 73వ సవరణ చేసినప్పుడు ఇది కూడా మేము గ్రూప్ 1 చదివినప్పుడు కూడా చాలా మంచి టాపిక్ ఇది. దెన్ సబ్స్టాన్షియల్ చేయమని ఎస్ఎస్ కూడా ఉండి అది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక డిపార్ట్మెంటే క్రియేట్ అయింది. ఎంపీడీఓ గారు ఒకసారి రిక్రూట్ అయితే దెన్ ఆయన రిక్రూట్మెంట్ కంటి రిటైర్మెంట్ వరకు కూడా ఓన్లీ ఎంపీడీఓ. సో ఇంకా దానికి లేదు, దేర్ ఆర్ నో ప్రమోషన్స్. సో దాంట్లో లేవు. సో అట్లాంటిది ఇప్పుడు రెవెన్యూ కన్నా విస్తృతంగా, రెవెన్యూ అనేది మనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది డిస్ట్రిక్ట్లో, కానీ రెవెన్యూ దాటి ప్యారలల్గా ఒక సెటప్నే ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈరోజు తీసుకొచ్చిందంటే అది దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మాత్రం ఈ సందర్భంగా మనం చేసుకోవాలి.
కూటమి మంత్రుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి నిప్పులు చెరగారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే జగన్ గారిపై అబద్ధ ప్రచారాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారని మండిపడ్డారు. గిరిజన శాఖలో శిక్షణ పేరుతో మంత్రి సంధ్యారాణి 10 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆమె ఘాటుగా ఆరోపించారు. వైసీపీని గొడ్డలి పార్టీ అంటున్న వారు తమ కిల్ పార్టీలో జరుగుతున్న హత్యల సంగతేంటని ప్రశ్నించారు. గిరిజన విద్యార్థుల మరణాలను పట్టించుకోని మంత్రులు కేవలం పదవులు కాపాడుకోవడానికి బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. గత 2 రోజులుగా ఈ మహిళా మంత్రులు సంజయరాణి గారు కానీ సవిత గారు కానీ ఏం మాట్లాడుతున్నారనంటే ఇష్టం వచ్చినట్టు జగన్ గారిని ఉద్దేశించి మావిగన్ అనే పేరును ఉద్దేశించి, మావిగన్ అంటే మానసిక వికలాంగుడు, జగన్ మానసిక వికలాంగుడు అని, అదేవిధంగా తల్లి చెల్లి గొడ్డలి అని, గొడ్డలి పార్టీ అని, క్రిమినల్ పార్టీ అని, అంటే డైవర్షన్ కోసం ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తూ అవాకులు చవాకులు పేలినటువంటి ఈ 2 మంత్రులకి కూడా మేము ఈరోజు సమాధానం చెప్తున్నాం. వీళ్ళ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా మేము ఆక్షేపిస్తున్నాం. ఎందుకనంటే అసలు వీళ్ళు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అని చూస్తే, యాజ్ యూజువల్గా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, ఇలాంటి మంత్రులు, మహిళా మంత్రులు అందరూ కూడాను డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అనంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, అమరావతి పేరు చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించినందుకు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ఈరోజు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఈరోజు హననం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఇంత గట్టిగా ఈ మహిళా మంత్రులు ఇద్దరూ కూడా ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా, అంటే గట్టిగా మాట్లాడితే, గట్టిగా వాగితే అబద్ధాలు నిజాలైపోవు, నిజాలు అబద్ధాలు అయిపోవు. ఈరోజు కేవలం మీ అవినీతిని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు అవాకులు చవాకులు పేలుతున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. వీళ్ళు ఎంత కన్స్ట్రక్టివ్గా అబద్ధాలు ఆడతారనంటే, ఎంత కన్స్ట్రక్టివ్గా అబద్ధాలని బిల్డప్ చేస్తారనంటే, ఫస్ట్ వీళ్ళ ఎల్లో మీడియాలో వార్తను ప్రసారం చేస్తారు. ఆ తర్వాత ఎల్లో మీడియాలో ప్రసారం అయిన తర్వాత పోలీసులు దాని మీద ఎంక్వైరీకి వెళ్ళడం, దాని మీద కేసులు పెట్టడం, తర్వాత వీళ్ళందరూ వచ్చి ఆ స్క్రిప్ట్ మీడియా ముందుకు వచ్చి చదవడం, ఈ ఆర్టిస్టులు అందరూ కూడా. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఉదయాన్నే చేరుకున్న 8 మంది అధికారుల బృందం కుటుంబ సభ్యులు బెంగళూరులో ఉండడంతో గంటల తరబడి బయటే నిరీక్షించాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ప్రస్తుతం ఇంటి లోపల కీలక పత్రాలను ఈడీ బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. దీంతో జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎక్కువ మంది అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సరేనా, వెళ్ళిపోతాను. మీ లోపలికి వెళ్ళిపోతే వచ్చేస్తాను. వెళ్ళిపోతాను. నన్ను ఒకటి ఆపితే ఏం చేయలేరు. నన్ను ఆపుతా ఉన్నారు. విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. బి బ్లాక్ చివరి రోడ్లో ఉన్న లలిత ఎంటర్ప్రైజెస్ స్క్రాప్ షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాప్లో ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ములు, ఫోమ్స్ ఉండడంతో నిప్పు వేగంగా విస్తరించింది. సమాచారం అందుకున్న వడ్లపూడి ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినప్పటికీ ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పరిష్కార వేదికలో ఆయన 183 వినతులను స్వీకరించారు. సమస్యలు పరిష్కారం కాక పదే అర్జీలు రావడం అధికారుల వైఫల్యమేనని మండిపడ్డారు. పెందుర్తి అభివృద్ధిలో ముందున్న ఫిర్యాదుల పరిష్కారంలో వెనుకబడి ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. బాధితుల విన్నపాలపై తక్షణమే స్పందించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈరోజు పెందుర్తి మండల ఆఫీసులో ఈ ప్రాంతానికి చెందిన వార్డుల ప్రజా సమస్యల మీద అధికారులు మేము కూడా కూర్చోవడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 4 రోజులు, వారానికి ఒక రోజు ఈ ప్రజా దర్బార్ లాగా ప్రజలతో వినతులు తీసుకుని పరిష్కారం చేయమని చెప్పి పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. అయితే ప్రజలందరూ కూడా రిపీటెడ్లీ ఒకటే సమస్య పరిష్కారం అవ్వలేదని ముందుకు వస్తూ ఉన్నారు. దయచేసి నేను ప్రజలను కోరేది ఒకటే, మా అధికారులను కోరేది ఒకటే. దీనికి ముందు కూడా అర్జీలు తీసుకోవడానికి ముందు కూడా మా అధికారులందరితో మాట్లాడారు. ఏ అర్జీ అయినా ఇమ్మీడియట్గా కొన్ని అవనవి ఉన్నా కూడా అవ్వదు, ఎందుకు అవ్వదో కూడా చెప్పేయాలి తప్ప రిపీటెడ్లీ వీళ్ళని తిప్పుకునే కార్యక్రమం చేయొద్దండి. అవి అవుతున్నవి ప్రజా పరిష్కారానికి నోచుకున్నవి, సులువుగా ఉన్నవి, ప్రభుత్వం చేయగలిగినవి, అధికారులు చేయగలిగినవి ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వండి. పెండింగ్ అనేవి ఎక్కువ చూపిస్తూ ఉన్నాయి. అలా జరగకూడదని కూడా ఇప్పుడు మా అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రజలకు నేను ఒకటే మాట ఇస్తూ ఉన్నాను. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువగా వచ్చే కంప్లైంట్లు ల్యాండ్ ఇష్యూస్, ఇల్లు లేనివారు, పెన్షన్ రానివారు, మోస్ట్ ఆఫ్ ది కంప్లైంట్స్ రెవెన్యూ పరంగా ఉంటా ఉన్నాయి. ఆ ఎంఆర్ఓ గారికి కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఏ సమస్య అయినా కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం. ఈ వేదిక పరిష్కార వేదిక డెఫినెట్గా పరిష్కరిస్తాం. ఈరోజు కాకపోతే 4 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ సమస్య పరిష్కరించడం మాత్రం చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వినతులు రాగానే సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపించి మా ఆఫీస్ నుంచే, మా P4 ఆఫీస్ నుంచే పరిష్కారం ఏ విధంగా చేయబోతున్నారు అనేది ఆ డిపార్ట్మెంట్లతో పర్సూ చేసుకుని ఇదంతా కూడా సీఎం డాష్బోర్డ్కి వెళ్తుంది. అక్కడి నుంచి కూడా మీ కంప్లైంట్ వచ్చింది, సంబంధిత అధికారులకు పంపించామని బాధితులకి ఆన్సర్ కూడా రాబోతూ ఉంది. తప్పకుండా ఈ ప్రజా వేదిక ఏదైతే ఉందో దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ ద్వారా ప్రజలు కోరుతారు. విజయనగరంలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ ఉపేంద్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు సంబంధించి 5 నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియాకు వెల్లడించారు. బాక్సర్ అనే వ్యక్తిని కొట్టాడన్న పాత కక్షతోనే ఉపేంద్రను చంపేందుకు నిందితులు పథకం రచించారు. అందరూ కలిసి మద్యం సేవించి తర్వాత తాగిన మైకంలో ఉపేంద్రపై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు విచారణలో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. ఇది విజయనగరం మొత్తానికి సంబంధించినటువంటి పావాడ హరినాథ్. ఇతనికి 23 years. ఇతనికి దాదాపు 15 కేసులు ఇతని ముందు రిజిస్టర్ అయినాయి. ఇతనికి బాడీలో అఫెన్సెస్, దారిలో వెళ్ళే వాళ్ళని పట్టడం, అలాగే ఆ గల్లీలో ఉన్నటువంటి వాళ్ళని అటాక్లు చేయడం, అలాగే ఒక దొంగతనం కేసు ఉంది, అలాగే ఎక్స్ట్రాక్షన్ కూడా ఉంది. ఇతనికి ఏజ్ 23 అయినా కూడా ఈ కార్యక్రమాలకన్నీ కూడా గత 2021 నుంచి 2026 వరకు ఇతనికి ఈ కేసులకు ముందు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇతని మీద పీడీ యాక్ట్ కూడా మనం పెట్టాలనేసి ప్రపోజల్స్ అన్ని కూడా రెడీ చేసాం. సో అదంతా ప్రాసెస్లో ఉంది. ఈ మధ్యలో ఏమైందంటే ఇతనికి బాగా డ్రింకింగ్ అలవాటు ఉంది. ఈ వీధిలో ఈ 4 ముద్దాయిలు ఉన్నారు. సొంటూరు లక్ష్మణ్ రావు అని ఇతను బాక్సింగ్ కోచ్, వీళ్ళ కొంతమంది టీం ఉన్నారు, వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. వీళ్ళిద్దరు గొడవ అయింది. గొడవ అయినప్పుడు ఈ బాక్సింగ్ లక్ష్మణ్ రావు అని ఇతను కొట్టడం జరిగింది. అందుకని ఆ వీధిలో రెగ్యులర్గా నేను బాక్సర్ని కొట్టాను అనేసి ఇతను రోజు అందరికీ చెప్పడం, అలాగే ఒక బ్యాడ్గా ప్రచారం చేయడం, ప్రతి విషయం ఆ వీధిలో గల్లీలో ఏదైనా చిన్న ఇష్యూ అయినా కూడా వెళ్ళిపోయి తలదూర్చేయడం, వీడికి సంబంధం లేకపోయినా కూడా అన్నిట్లో ఎలా ఉంటే వీళ్ళందరికీ నేను బాక్సర్ని కొట్టాను, నేను ఈ ఒక సుప్రీమసీ నాకుంది, ఇక్కడ నేనే పెద్ద డాన్ అన్న విధంగా ఇతను ప్రవర్తిస్తూ వస్తున్నాడు. ఈ లక్ష్మణ్ రావు అనే వ్యక్తి ఏం చేస్తారంటే, అరే నన్ను ఇలా డిఫేమ్ చేస్తున్నారని చెప్పి వీటిని ఎలాగైనా సరే చంపేయాలని ప్లాన్తో ఉన్నారు. లాస్ట్ మంత్
ఏమో ఇతనికి మీతో ఒకరోజు బార్లోకి వెళ్ళి తాగి 10వ తేదీ బార్లో తాగి లోపల కూర్చున్నాడు. సో బార్ టైం అయిపోయింది, వాళ్ళు కూడా తీసుకొచ్చి బయట కూర్చోబెట్టేశారు ఇతన్ని. సో వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ మదర్ కూడా తెలిసింది ఇతను ఒకటి తాగి ఉన్నాడని చెప్పి. ఇది అబ్జర్వ్ చేసినటువంటి గ్యాంగ్ ఈ 5 మంది ఉన్నారు దీంట్లో ఒక మైనర్ కుర్రాడు కూడా ఉన్నాడు, గుడివాడ అరుణ్ కుమార్ అనేసి, రైగర్ వాసుదేవ్, మత్స తేజ, కుప్పిలి భార్గవ్. అలాగే వీళ్ళు మెయిన్ అక్యూజ్డ్. వీళ్ళతో పాటు ఒక మైనర్ కూడా ఉన్నాడు. అతని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 4 కూడా వచ్చి అతన్ని అక్కడ కొట్టి తాగి మైకులో ఉన్నటువంటి అతను పట్టడం, అలాగే ఒక ఆటో తీసుకొని ఆటోలో పికప్ చేసుకెళ్ళి కొంచెం దూరం వెళ్ళి తీసుకెళ్ళి కొట్టి అతనికి ఒక సిమెంట్ పోల్లు ప్లస్ కట్టేసి దాన్ని చచ్చిపోయడానికి సిమెంట్ పోల్లో కట్టి ఒక ఫ్లెక్సీలో చుట్టేసి ఒక బావిలో రామనారాయణం ఉన్నటువంటి ఏరియాలో ఆ బావిలో వేసేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ మనం మిస్సింగ్ కేసుగా మనం రికార్డ్ చేసాం. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో అలా ఈ ఎవరెవరి మీద డౌట్ ఉందో వీళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడుతుంటే ఈ 4 కూడా వీళ్ళు అనుమానాస్పదంగా ఉందనేసి ఈ ఇన్ఫర్మేషన్ రావడం, ఆ బావిలో మనం అంతా కూడా ఈతగాళ్ళు పెట్టించి చెక్ చేస్తే ఈ యొక్క బాడీ ఒక మంచి రాయికి చుట్టేసి ఇది నీళ్ళల్లో వేసేయడం, బావిలో వేసేయడం జరిగింది. అన్ని వెలికి తీయడం, అన్ని కూడా పోస్ట్ మార్టం అన్ని చేస్తాం. ఈ 5 మందిని కూడా మనం అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. దిస్ ద మర్డర్ కేసు. శ్రీ పద్మావతి పరిణయోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 25 నుంచి 27 వరకు నారాయణగిరి ఉద్యానవనాల్లో ఈ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. సుమారు 100 మంది నిపుణుల దశావతారం అష్టలక్ష్మి థీమ్లతో అద్భుతమైన మండపాన్ని ముస్తాబు చేశారు. ఈ 3 రోజులు స్వామివారు గజ, అశ్వ, గరుడ వాహనాలపై వెంచేపు చేసి భక్తులకు దర్శనమివ్వనున్నారు. పద్మావతి శ్రీనివాసుల ఈ పరిణయమే వేడుకను కన్నుల పండుగగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నర్సీపట్నంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నక్కపల్లికి చెందిన పాత నేరస్తుడు అనుమాను శ్రీనుతో పాటు ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు టౌన్ సిఐ గఫూర్ వెల్లడించారు. నిందితుల నుంచి 8 బైక్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా క్రైమ్ సిబ్బంది పక్కా ప్లాన్తో వీరిని పట్టుకున్నారు. నిందితుడు శ్రీనుపై గతంలోనే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, విచారణలో దొంగతనాలన్నీ ఒప్పుకోవడంతో వారిని రిమాండ్కి తరలించినట్లు సిఐ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను నర్సీపట్నం టౌన్ సిఐ అండి. మా ఎస్పీ గారు అండ్ మా డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ మధ్యకాలంలో మనకి నర్సీపట్నం టౌన్లో ఈ మోటార్ వెహికల్స్ ఏవైతే 2 వీలర్స్ బైకులు దొంగతనాలు కొద్దిగా జరుగుతున్నాయి ఎక్కువగా అని చెప్పేసి దాని మీద మేము ప్రత్యేకంగా ఒక దృష్టి సారించడం జరిగింది. దాని మీద మేము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రైమ్ టీము నాగేంద్ర అండ్ సతీష్, నాని వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసి గత వారం రోజులుగా మేము అదే పనిగా రాత్రి పౌరులు కష్టపడితే మనకి ఎట్టకేలకు ఒక ముద్దాయి మనకి దొరకడం జరిగిందండి.
అతని పేరు హనుమాను శ్రీను, తండ్రి రమణ, ఆయనది నక్కపల్లి మండలం దారిపిల్లి వానిపాలెం. అయితే ఆయన్ని పట్టుకున్న తర్వాత మనకి ఈరోజు ఉదయం మనకి నర్సీపట్నంలో ఆయన ఒక బైక్ దొంగతనం చేసి పట్టుకెళ్తున్నాడనే సమాచారం మీద మనం పెద్ద చెరువు దగ్గర నర్సీపట్నం పెద్ద చెరువు దగ్గర మనం పట్టుకుంటే ఆయన మొత్తం మనకి 8 బైకులు రికవర్ ఇచ్చారు. అందులో 5 బైకులు అండ్ 3 స్కూటీలు అలాగే 2 ఫోన్లు కూడా ఆయన నుంచి రికవరీ చేయడం అయింది. అతనికి ఈ దొంగతనాలకి అటువంటి హెల్ప్ చేసినటువంటి వాడు పెదబొడ్డేపల్లికి చెందినటువంటి ఒక మైనర్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ మైనర్ కూడా అతనికి ఈ దొంగతనాల్లో హెల్ప్ చేయడంతో వీళ్ళు మొత్తంగా 8 వాహనాలని మన నర్సీపట్నం మరియు గొలుగొండ, చింతపల్లి, ఈస్ట్ గోదావరి ఏరియాల్లో దొంగతనాలు చేసినటువంటి తొండంగి మరియు బెక్కువోలు ఈస్ట్ గోదావరి ఈ ఏరియాలో దొంగతనం చేసినటువంటి 8 వాహనాలని మనం స్వాధీనం చేసుకున్నాం. దీని మీద వాళ్ళపై ప్రీవియస్ కేసులు ఎవరైతే హనుమాను శ్రీను అండ్ వాళ్ళిద్దరి మీద మనకి ఇప్పటికి 3 కేసులు ఐడెంటిఫై చేసాం. ఒకటి నక్కపల్లిలో, ఒకటి ఎలమంచిల్లో, అలాగే ఇంకోటి ఈస్ట్ గోదావరిలో కూడా వాళ్ళకి దొంగతనం కేసులు ఉన్నాయి. దాని మీద వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నాం. ఆ వెహికల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం రికవరీ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అండి. ఈ దీంట్లో మా ఎస్ఐస్ 2 రమేష్ అండ్ ఉమా అండ్ మా క్రైమ్ టీమ్ అంతా కూడా కష్టపడి పనిచేసి రికవరీ చేశారు. ఇంకా మరికొన్ని ముద్దాయిలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మేము త్వరలోనే స్వాధీనం చేసుకొని మరికొంతమందికి కూడా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బైకులు పోయిన వాళ్ళందరికీ కూడా మనం రికవరీస్ ఇస్తామండి. థ్యాంక్ యూ. దొంగతనం చేసేది అయితే కీ హ్యాండిల్ ఓపెన్ అయితే కీస్ అంటే డూప్లికేట్ కీస్తో ఆపరేట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. లేదు హ్యాండిల్ లాక్కుంటే హ్యాండిల్ పగలగొట్టేసి దాని మీద ఈ డూప్లికేట్ కీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ప్రతి బండికి సంబంధించిన డూప్లికేట్ కీసులు దాన్ని పెట్టి దాని ద్వారా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మేసి వీళ్ళ స్వలాభం సొంత అవసరాల కోసం ఖర్చులు పెట్టుకొని ఆ బైకులు అమ్మేస్తున్నారు. దాని మీద వాళ్ళు ఇచ్చిన దీని మీద మేము అన్నీ కూడా మళ్ళీ రికవర్ చేసాం. కోర్టులో పెట్టి బాధితులకి అప్పచెప్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీలో కార్యకర్తలే అధినేతలు, రైట్ రాయల్ గా బతకాలి, రాజకీయ పోరాటాలు చేశా కానీ నేరగాళ్లతో యుద్ధం నాకు కొత్తేనన్న సీఎం చంద్రబాబు నాయుడు. మంగళగిరిలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ రేపటి నుంచి 2 రోజుల పాటు క్రికెట్ హంగామా, 40,000 సామర్థ్యంతో కొత్త స్టేడియం. మంగళగిరిని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం ఎంపీ సానా సతీష్. ఒంగోలులో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు. పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుందన్న ఎంపీ మాగుంట, మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి. మంత్రులు సంధ్యారాణి, సవితపై పుష్ప శ్రీవాణి ఫైట్, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ధ్వజం. వైసీపీ గొడ్డలి పార్టీ అయితే మీది కిల్ పార్టీనా అంటూ డిప్యూటీ సీఎం సూటి ప్రశ్న వేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.